హాయ్ ఫ్రెండ్స్, అగైన్ యువర్స్ త్రినాథ్. సో ఈ పాటికే అందరూ పుష్ప మూవీ చూసుంటారు కదా. సో మనం ఈరోజు పుష్ప 2లో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ వన్, 2000 టన్నుల ఎర్ర చందనాన్ని పుష్ప దొంగలుగా ట్రాన్స్పోర్ట్ చేయదు. షెకావత్ పట్టుకుంటాడని. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాడు? ఆ దొంగల్ని ఎద్దుల బండులాగా మార్చి ఇండియా నుంచి శ్రీలంకకి పంపిస్తాడు, శ్రీలంక నుంచి జపాన్కి వెళ్తాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఎర్రచందనం అనేది దొంగలుగా ఉన్నప్పుడే కస్టమర్స్కి ఉపయోగపడుద్ది. ఎందుకంటే దొంగని వాళ్ళు కట్ చేసి వాళ్ళు కావాల్సిన షేప్లో మౌల్డ్ చేసుకొని వస్తువులు తయారు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏమైంది, పుష్ప ఆల్రెడీ ఆ దొంగని ఎద్దుల బండ్లుగా మార్చేశాడు. వాటిని మళ్ళీ కట్ చేసుకొని అతికించుకోవడం అనేది కస్టమర్స్ ఒప్పుకోరు. ఎర్రచందనం అనేది ఎప్పుడు దొంగలుగా ఎక్స్పోర్ట్ చేస్తేనే కస్టమర్స్ దాన్ని తీసుకొని వాళ్ళు వాడుకుంటారు. సుకుమారు ఎర్రచందనాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అని చూపించాడు, కానీ ఆ ట్రాన్స్పోర్ట్ అయిన ఎర్రచందనం కస్టమర్స్కి ఉపయోగపడుద్దా లేదా అనేది ఆలోచించాలి. ఈ చిన్న లాజిక్ సుకుమార్ ఎలా మిస్ అయ్యాడు?